మీ పేరు? కాశీరావు అని ఎక్కడ ఉంటారు మీరు? బోరబండ. అయితే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? వాటర్ లాగిన్స్ కానీ, వాటర్ సరఫరా కానీ, రోడ్ సమస్యలు కానీ ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి బాగోలేదండి. ఆయన మొన్నే వచ్చాడు కాబట్టి ఇప్పుడే తిరిగి వర్క్లు చేపిస్తున్నాడు. కానీ పర్వాలేదు, ఇప్పుడైతే ప్రెజెంట్ పర్లేదు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలు ఏదైతే చెత్త ఇవన్నీ ఉంటాయో అవి, అలానే మున్సిపల్ సమస్యలు కానీ, అవన్నిటికీ కూడా కంప్లైంట్ రేజ్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారా? చాలా టైం పడుతుందండి. ఇంతకుముందు మేము కూడా డ్రైనేజ్ గురించి, చెట్లు కొట్టడానికి గురించి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే కాంట్రాక్టర్స్ చేంజ్ అవుతున్నారు, దానివల్ల లేట్ అవుతుంది, వాళ్ళకి ఇంకా పర్మిషన్ రాలేదంట కాంట్రాక్టర్లకి. పాత కాంట్రాక్టర్లను తీసేసి కొత్త వాళ్ళని ఇస్తున్నారంట. దానివల్ల చాలా డిలే అయితే అవుతుంది చాలా వరకు. అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారిది. సో ఇప్పుడు చూస్తేనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ నవీన్ యాదవ్ గారు వచ్చారు. మరి మార్పులు ఏమైనా కనిపించారా? తేడాలు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా మీరు? ఏం తేడా లేదండి, సేమ్ టు సేమ్. ఎవరు వచ్చినా కూడా అది కామనే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు పాల్గొంటాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అదేవిధంగా మనకి జనసేన కూడా చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇవన్నిటితో కంపేర్ చేస్తే మీకు ఎలా ఉంది? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే ఏం చేయరు. వాళ్ళ స్వార్థం కోసం అయితే కంపల్సరీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తారు అంతే. వాళ్ళకు ఉపయోగం ఉందంటే ఆ వర్క్ చేపిస్తారు, లేకపోతే అది పెండింగే పెడతారు.